హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు మనం ఈ వీడియోలో బయాలజీలో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ని అయితే డిస్కస్ చేద్దాం. ఈ బిట్స్ కూడా రాబోయేటటువంటి ఎన్టీపీసీ గ్రూప్ డి అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో జనరల్ స్టడీస్లో భాగంగా జనరల్ సైన్స్లో ఈ ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది. మొదటి ప్రశ్న, పాలలో ఉన్నటువంటి నీటి శాతాన్ని కొలిచే పరికరం ఏదంటే లాక్టోమీటర్, లేదా పాల స్వచ్ఛతను కొలిచే పరికరం ఏదంటే లాక్టోమీటర్. కాల్ ల్యాండ్ స్టీనర్ మానవ రక్తాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించారు? కాల్ ల్యాండ్ స్టీనర్ మానవ రక్తాన్ని 3 రకాలుగా వర్గీకరించాడు. అవేంటంటే ఏ, బి అండ్ ఓ, ఏబిఓ గ్రూపులుగా వర్గీకరించడం జరిగింది. ఓయజన్లో ఉండేటటువంటి ఎముకల సంఖ్య ఎంత అంటే 206. అప్పుడే పుట్టినటువంటి బేబీలో ఉండేటటువంటి ఎముకల సంఖ్య ఎంత అంటే 300. మానవులో ఉండేటటువంటి అతి చిన్న ఎముక ఏదంటే స్టెఫిన్. ఏ రక్త వర్గం ఉన్నవారిని విశ్వదాత అంటారు? ఓ రక్త వర్గం ఉన్నవారిని విశ్వదాత అని అనడం జరుగుతుంది. ల్యూకేమియా అనే వ్యాధి దేనికి సంబంధించిందంటే రక్తానికి సంబంధించింది. వానపాము యొక్క రక్తపు రంగు ఏ విధంగా ఉంటుందంటే ఎరుపు రంగులో ఉంటుంది. విటమిన్ల చరిత్ర ఎప్పుడు ప్రారంభమైందంటే 18వ శతాబ్దం. విటమిన్ ఈ రసాయనిక నామం పేరు ఏంటంటే టోకోఫెరాల్. విటమిన్ ఈ యొక్క రసాయనిక నేమం లేదా కెమికల్ నేమ్ ఏంటంటే టోకోఫెరాల్. ప్రథమ చికిత్స ఆద్యుడు ఎవరంటే ఇస్మార్క్. రాణికేత్ అనే వ్యాధి దేనికి సోకుతుందంటే కోళ్లకు. మరికొన్ని బిట్స్ అయితే నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.